మీరు పుట్టింది పెరిగింది ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్లెజ్గా సికింద్రాబాద్. అమ్మ నాన్న, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండ్ 1 సిస్టర్. నాన్న రైల్వేస్ రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్, అన్నయ్య సాఫ్ట్వేర్ మ్యారీడ్. అండ్ అన్నయ్య కూడా లండన్లో 3 years ఉన్నాడు, రీసెంట్లీ వచ్చాడు సాఫ్ట్వేర్. మైసెల్ఫ్ నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేశాను, దెన్ స్పోర్ట్స్లో పీటీ మాస్టర్ కూడా చేశానండి ఒక 2 years. వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది, అందులో పీటీ మాస్టర్ చేసి దెన్ జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ నుంచి ఈ కెరియర్. సిస్టర్ మ్యారీడ్, బావగారు రైల్వే. మీ ఫాదర్ అండ్ మదర్? నాన్న రైల్వే రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్లో అందరూ ఎలా చూసేవాళ్ళు? అంటే చిన్నప్పటి నుండి మీరు ఇలా స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు అండ్ యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? ఇంట్లో ఏమన్నారంటే, నాకు స్పోర్ట్స్ అనేసరికి సర్టిఫికేట్స్ అదంతా చూపించాను, ఆల్ హ్యాపీ అండి. బట్ కొన్ని చేసేసరికి కాలేజ్ గొడవలు ఉండేవి, అది మళ్ళీ లెవెల్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ డౌన్కి వచ్చేసేది. ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది గొడవలు. అంటే చేస్తే చిన్నగా చేసేవాడిని కాదులేండి. అంటే అదొక్కటనే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదో సెటిల్మెంట్లు అవి ఇవి పేమెంట్లు అంటే తెలుస్తుంటాయి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్మెంట్ అంటే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తానండి. సెటిల్మెంట్, రౌడీజము, ఈ రాజకీయాలు అది ఎంత ఏం చెప్పను, నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. నేను నవ్వుకుంటే చెప్పాను, అందుకని మీరు నవ్వుకుంటే చెప్పినా మేము డైరెక్ట్గా తీసుకుంటాం. ఫైనల్గా ఎప్పటి వరకైనా నేను ఎవరితో అయినా, మీరు ఎవరైనా నాది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. 13 నుంచి అంటే ఒక 7-8 years ఇండస్ట్రీకి వచ్చి లైట్ బాయ్కి అయినా కూడా పైన ప్రొడ్యూసర్ అన్నా తప్పితే వేరేది మాట్లాడను. నాకు రాదండి వేరేది, యాటిట్యూడ్ రాదు. ఏదో బాబు రమ్మా కాఫీదే టీదే మనకు రాదు. అంటే మనం వచ్చిన లెవెల్ వేరు. అదే మన తెలుగులో తెలంగాణ అవకాశం మర్చిపోద్ది అంటారు కదా. సో అది అంటే హ్యాపీగా ఉంటా, డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. సాఫ్ట్ వార్నింగ్ అలా ఉంది. బాగుంది, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. సో ఇదంతా బాగుంది. సీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14-15 సీరియల్స్ చేశారు కదా. చేసిన వాటన్నిటిలో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని ఫుల్ ఫ్లెజ్ నెగిటివ్. నేను అంటే పక్కా ఊర మాస్ అండి. కత్తి ఎన్నిసార్లు పట్టుకున్నారు? కొడవలు ఎన్నిసార్లు పట్టుకున్నారు? మాక్సిమం పట్టుకున్నానండి. మాక్సిమం కదా, కొడవలతో మాక్సిమం పట్టుకున్నాను. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలంటే ఒకటి చెప్తాను. గుంటూరులో నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి. ఓకే, అంటే మంచి, ఇట్స్ నాట్ లైక్ బ్యూటీ పార్లర్, సెల్యూన్. ఒక 15 పల్లెటూరు అంటే ఒక 600-700 క్రౌడ్ ఉంది. పిలిచే ముందు ఆ యాడ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, భయ్య కాఫీ తాగేసినాక మనం వర్క్కి వెళ్ళిపోదామన్నా. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి 2 ముసలోళ్ళు అండి, చేయనివ్వలేదు నన్ను ఫంక్షన్. అది వాడితో ఏం చేయిస్తారు, వాడు రేపిస్తూ. అమ్మా అసలు కొద్దిసేపు టార్చర్, తర్వాత అమ్మ అది కాదమ్మా క్యారెక్టర్ ఇలా ఉంటుందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే, అయ్యా ఏం బిడ్డ ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, మరి అవి ఎందుకు చేస్తావు, ఇచ్చేస్తామ్మా అది వర్క్ అమ్మా. అప్పుడు అలా అంటే ఎంత జీర్ణించుకుంటున్నారంటే వాళ్ళు. సో అది మనం ఏదో చేస్తాం అంటే, నేను చేసే క్యారెక్టర్ నన్ను ఎంత తిట్టుకుంటే నాకు అంత ఆశీర్వాదం అండి. అంతేగా, మనం అది ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం కదా. ఎస్. అంటే బయట ఎవరైనా అలా ఇప్పుడంటే మీరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అలా సలూన్ ఓపెనింగ్కి పెద్దవాళ్ళు వీళ్ళు అన్నారు, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా కాకుండా ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి, మూవీ థియేటర్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం, భయపడ్డం అమ్మాయిలు మీరు చూసారండి? కొందరు సెల్ఫీస్ దిగారు, కొందరు దిగట్లేరు. భయపడి చూడాలని అనిపిస్తుంది, దిగట్లేరు. నాకు అనిపిస్తుంది మరి దిగొచ్చు కదరా బాబు వచ్చి అనిపిస్తుంది. కానీ అయ్యో ఫ్యాక్ట్, మనం చేసే ప్రొఫెషన్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఆడియన్స్ని సంపాదించుకోవాలి. మనుషులను మనం చూడాలి. అందరం మనుషులమే, అందరినీ చూస్తున్నాం, మననే స్పెషల్గా ఎందుకు చూస్తున్నారు? వీ వాంట్ ఆడియన్స్, వాళ్ళ కళ్ళు మన మీద. అప్పుడు అలాంటప్పుడు మీరు ఏదైనా మరి అంత ఉన్నప్పుడు అంత జిమ్కి ఏదైనా చేయరా? ఏం చేయాలి, చిన్నపిల్లలకి చాక్లెట్, అమ్మ చాక్లెట్ ఇప్పియాలి ఏంటి? అలా కాదు, పక్కన ఫ్రెండ్ ఉంటే చాలా మంది నన్ను చూస్తుంటారు, కాకపోతే ఎందుకో ఫోటో దిగడానికి భయపడుతుంటారు అని ఇండైరెక్ట్గా చెప్పొచ్చుగా. నా అలా ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీకు లేరు? లేదు, ఊరికే అన్నా ఇచ్చారులేండి ఒక ఐడియా అన్నట్టు పెట్టారు మీరు. లేదు అలా ఏం లేదు.
సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదండి మనకి. బట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి నిజం చెప్పాలంటే. ఇన్ని సీరియల్స్ చేశారు అన్నిట్లో కూడా. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ హీరో క్యారెక్టర్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, సాఫ్ట్ చిక్నా అది ఇది అంటుంటారు కదా, అలాగే నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా మంది ఫ్యాన్స్. లైక్ మూవీస్లో కూడా మనం చూసుకుంటే హీరోగా కన్నా కూడా మన జగపతి బాబు గారు ఎంత బాగా ప్రజెంటేషన్. ఇప్పుడు అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఆయనకి ఇంకా అసలు ఏ హీరోస్ ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఎవరు కూడా పనికిరారు అన్నట్లున్నారు. సో ఆ రేంజ్లో ఉంటుంది. మరి మీకు కూడా అంత క్రేజ్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, ఆడియన్స్ కావాలి, ఫాలోయింగ్ కావాలి ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్గా మూవీస్ వైపే వెళ్ళిపోకుండా ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నారు? ఫుల్ ఫ్లెజ్ మూవీస్ అంటే కొంచెం భయం వేస్తుందండి. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారో లేదో అని కాదు, ఇక్కడున్న కాంపిటీషన్ అనొచ్చు. ఐ కాన్ సే ఇన్ఫ్లుయెన్స్, రాజకీయాలు అనలేను. మేము అడగలేదే, మీరు అన్నారంటే మేబీ అదే అయ్యి ఉంటుంది. అమ్మా అలా కాదు కానీ చూస్తానండి, ప్యారలల్గా 2 చేయాలని ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చేయాలని ఉంది. సినిమా ఏం లేదండి, ఎవరైనా మన ఇంటర్వ్యూ వల్ల, మీ దయ వల్ల ఏదైనా ఒక డైరెక్టర్ చూసి ఒక్క సినిమా 2 సీన్లు ఇవ్వండి చాలు, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఒక్క సినిమా 2 సీన్లు. కానీ ఆల్రెడీ చేశారు కదా మీరు. చేశానండి, పెద్ద మూవీస్లో చేశానండి, పెద్ద మూవీస్ చేశాను. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి బయటకు వచ్చేవి. కానీ ఒక ఐ కెన్ సే ఐ మీన్ స్టిల్ స్ట్రగులర్ అండి, స్ట్రగ్లింగ్లోనే ఉన్నాను. బట్ డెఫినెట్లీ అవుద్ది. ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీతోనే ఇస్తా, వేరేగా ఇస్తా. సో అలాగే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఆర్జీవి గారి మూవీలో కూడా యాక్ట్ చేయాల్సింది, కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఆ మూవీలో. అండ్ సడన్గా క్యారెక్టర్ తీసేశారా లేదంటే అసలు ఎంట్రీ అవ్వలేదా మీది? యాక్చువల్గా అది అంటే నాకు కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే వెళ్ళాను. నేనేమనుకున్నానంటే క్యారెక్టర్ ఇస్తారు కదా అనుకున్నాను. జనరలీ వెళ్ళాను ఆఫీస్కి, సార్ డేట్స్ ఏంటమ్మా మీది అది ఇది అన్నారు. సార్ డేట్స్ అయితే ఓకే, ఫ్రీగా ఉన్నాను, అయినా మేనేజ్ చేసుకొని చేస్తాను సార్ అన్నాను. అయితే కట్ చేస్తే నేను ఒక 3-4 రోజుల తర్వాత నేను ఆర్జీవి కానీ ఎక్కువ ఫాలో అవుతాను, ట్వీట్స్ కానీ, ఆయన యూట్యూబ్, ఆయన డాన్సులు కానీ. ఆయన ట్వీట్లో నేను ఉన్నాను, నా ఫోటో ఉంది. అంటే నా ఫోటో ఆయన ట్వీట్లో ఉండడం ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఆయన ఏంటంటే ఎంతసేపు సిమిలర్ ఫేసెస్ని పడతాడు. రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారిని కానీ, మంచి మంచి కే పాల్ గారు కానీ పట్టాడు కాబట్టి, అలా లేదు క్యారెక్టర్ని అలా మౌల్డ్ చేస్తాడు. సో నేను ఆయన స్క్రిప్ట్లో నా ఫేస్ ఆయన స్క్రిప్ట్కి ఉంది. అమ్మ నేను అంత లక్కీయా ఏంటి అని చూస్తే ఎర్రంనాయుడు, టీడీపీ లీడర్ ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు క్యారెక్టర్ నన్ను అడిగారు. సిమిలర్ అంటే నేను ఫోటో చూస్తే ఆయనలానే ఉన్నాను, అచ్చం ఆయనలే ఉన్నాను. తొందరలో మీ ముందు రాబోతున్న రామ్మోహన్ నాయుడు సమ్ ఒక లైన్ నా ఫోటోతో. నాకు చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సో డేట్ చెప్పారు, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయాయి. బట్ అంటే అప్పుడు జరిగిన టీడీపీ రాజకీయాల వల్ల ఆ ట్రాక్ వద్దులేండి, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతుంది సినిమాకి, ఇంకా ఫైర్ ఆడియన్స్లో ఫైర్, మళ్ళీ రాజకీయాలకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టారు. బట్ సీరియస్లీ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ చేయాలని. అంటే సార్ మన రామ్మోహన్ నాయుడు గారు అన్నారు కాబట్టి ఆయనని కలవాలని, మళ్ళీ ఆయన గురించి హోంవర్క్ చేసుకొని ఆయన ఎలా స్పీచెస్ ఇస్తున్నాడు. అంటే ఆయన స్పీచెస్ ఎలా ఉంటాయంటే ప్రతి స్పీచ్లో నవ్వు ఉంటుందండి. చెప్పానుగా మన నవ్వులో ఒకటి, అలా నవ్వులోనే ఉంటుంది, బాగుంటుంది. సో అలా మిస్ అయిపోయింది. ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో చేయొచ్చేమో. హోప్ ఫర్ ద బెస్ట్. మీరు ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి మీ కెమెరా యాక్షన్ అనగానే కనిపించే ఆ నట విశ్వరూపం ఒకసారి చూడాలని ఉంది. కత్తులు బళ్ళాలు ఇక్కడ ఏం లేవు. కాకపోతే ఇప్పటివరకు అడిగిన 1-2 క్వశ్చన్స్ ఎక్కడో కొంచెం నవ్వుతూ మీరు ఆన్సర్ చేసినాడు, కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి. కావాలంటే నన్ను ప్రాపర్టీ అనుకుని మీరు పొద్దున్న లేస్తే అదేలా చూస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చింది చాలా క్యూరియాసిటీగా వచ్చాను. మీరు కాల్ చేసేటప్పుడు అబ్బా నన్ను సాఫ్ట్గా వీళ్ళు చూపిస్తారు, ఐ డ్రీమ్స్ ఎట్లాగో మాకు ప్లస్. అంటే ఇప్పుడు నాకంటూ ఒక 500 మంది ఆడియన్స్ అనుకుందాం, నాకు ఒక 500, ఈ ఐ డ్రీమ్స్ వల్ల ఇంకొక 300 పెరుగుతుంది. చాలా అందంగా చూపిస్తారు కాబట్టి మళ్ళీ ఎందుకండి నన్ను చెడ్డగా చూపిస్తారు. సరే వద్దు, ఇంత ఎక్స్ప్లెనేషన్ వద్దు, మీరు చెప్పాలన్నారు అర్థమైపోయింది. బట్ సీరియస్లీ అండి, ఇంకొక విషయము, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, ఎంత ప్యాషన్, మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మొత్తం ప్రపంచమంతా తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది అందరికీ తెలుసు. మీరు పుట్టి పెరిగిందే ఇక్కడ హైదరాబాద్లో, అయినా కూడా మీరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. తెలుగు వాళ్ళు చాలా తగ్గిపోయారు ఆర్టిస్టులు, బయట నుండి వస్తున్నందుకు కావచ్చు, లేదంటే ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇక్కడే ఉన్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎప్పుడుకో నేను సెటిల్ అయిపోయింది అనిపించడం కాదు, ఎమోషనల్ అయిపోతాం. వై బికాస్ నేను అదే నో ప్రాబ్లం, నేను ఓపెన్ అయిపోతాను. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మేము వర్క్ చేసేటప్పుడు అనిపించేది
హీరోయిన్స్కే కదా హీరోయిన్స్కి కాంపిటీషన్ అనేది కూడా ఫస్ట్ నాకు హీరోయిన్స్కి కాంపిటీషన్ కదా, తర్వాత అనుకుని అది అలవాటు పడిన తర్వాత అబ్బా మనకు వస్తలేదు కదా హీరోయిన్స్ కదా, హీరో తల్లి వాళ్ళను తీసుకొస్తున్నారు. తర్వాత విలన్స్కి వచ్చిందండి బాధ, విలన్స్ని కూడా అక్కడికనే తీసుకొస్తున్నారు. అంటే నేను సూటిగా అడగడానికంటే మేము ఏం ప్రాబ్లం చేస్తున్నాం, మా దగ్గర పర్ఫార్మెన్స్ లేదా, మేము అందంగా లేమా, హైట్ లేమా, తెలుగు ఇప్పుడు అమ్మాయిలు కూడా అందగత్తెలు లేరా, పర్ఫార్మెన్స్ ఎందుకు, దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదండి. సరే సంబంధ్ కొందరు అంటారు అబ్బా మన వాళ్ళు కొంచెం డేట్స్ ప్రాబ్లం చేస్తారమ్మా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ చేసేయచ్చు, చేసిన తర్వాత వాడుకోవచ్చు, వర్క్ చేయించుకోవచ్చు అనుకుంటారు తప్పితే ఏంటో అండి అదైతే జరుగుతుంది అలా. బట్ మన ట్రయల్స్ మనం ఉండాలి, ఇక్కడ రాసి ఉంటుందండి, అవుతాంలేండి సక్సెస్. సో ఇప్పటివరకు మూవీస్ ఎన్ని చేశారు? మూవీస్ చేశాను, 3-4 మూవీస్ చేశాను, బై రిలీజ్కి ఉన్నాయండి. దానివల్ల బ్రేక్ దొరకాలని వెయిట్ చేస్తున్నాను.